అది వర్షం పడి కదలడం ఈశ్వరానుగ్రహం. ఎందుకంటే మనకి ఎక్కడైనా ఏదైనా పని జరిగితే వర్షాన్ని ప్రతిబంధకంగా చెప్పడానికి వీలేదు. ఆ సమయానికి వర్షం పడితే అది శుభ సూచన. వర్షం పడి నేనొక్కడిని కదలడం కాదు, మొత్తం అంతా కదిలిపోయింది. ఇది అయోధ్యకాండ యొక్క శక్తి. అంటే రాముడు కదులుతున్నాడు, ప్రతిజ్ఞ చేశాడు, కదిలిపోతున్నాను, అరణ్యవాసానికి వెడుతున్నాను అని. రాముడి కదలిక ఆత్మారాముడు కదా, ఆత్మ తప్ప ఉన్నదే ఉంది. అందుకని ఆత్మారాముడు కనుక మొత్తం అంతా కదిలిపోయింది. ఎంత ఆశ్చర్యంగా కదిలిపోయిందో చూడండి. ఆ టైంకి వర్షం పడింది, అందరినీ లోపలికి పంపించింది, తాను వెలిసిపోయింది. ఇది రామాయణానికి ఉన్నటువంటి శక్తి. ఇది నేను రామాయణం చదువుతున్నప్పుడు నేను ఇది పరిహాసానికి చెప్పలేదు ఈ మాట. పునఃపునః రామాయణం యొక్క శక్తి ఏమిటో నేను చాలా కాండల్లో అనుభవించి ఉన్నాను. అందుకని అవన్నీ వేదికల మీద చెప్పేటటువంటి ఉద్దేశం నాకు లేదు. అందుకని రామాయణం యొక్క శక్తి పట్ల నాకు అచంచలమైన విశ్వాసం. అయితే నేను మనఃపూర్వకంగా రామచంద్రమూర్తి యొక్క పాదములు పట్టి ప్రార్థించేది ఏమిటంటే, యుద్ధకాండ మాత్రము తన ఫలితమును ఏ పరిస్థితులలోనూ ప్రకటించకుండుగాక అని ప్రార్థన చేస్తూ, నిన్నటి రోజున మనం ఆ కాండ పూర్తి చేసేసరికి రామచంద్రమూర్తి దీక్ష వహించినటువంటి వాడై ఆ కైకమ్మతో ఒక మాట చెప్తారు. నహమర్ధపరో దేవీ లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. అమ్మా, నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, లేకపోతే నాకు ఇక్కడ ఉన్న సంపద అక్కర్లేదు, నాకు ఇక్కడ ఉన్నటువంటి భోగభాగ్యాలు అక్కర్లేదు. నేనమ్మ ఋషినమ్మా, నాకు ఇవన్నీ వీటితో సంబంధం ఏం లేదు. నాకు కావలసినది తండ్రి గారు సత్యమునందు ప్రతిష్ఠితుడై ఉండడం. ఆ కారణం చేత పుత్రధర్మాన్ని పాటిస్తున్నానమ్మా, నేను రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యవాసానికి బయలుదేరిపోతున్నాను అని తల్లిగారి యొక్క అనుజ్ఞని స్వీకరించడం కోసం, అమ్మగారి ఆశీర్వచనం కోసమని బయలుదేరినటువంటి వారై కౌసల్యామందిరాన్ని చేరుకున్నారు. కౌసల్యామందిరానికి చేరుకునేసరికి ఆ తల్లి కౌసల్యాదేవి రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం అవుతోందనేటటువంటి ఉద్దేశంలో ఉన్నది కనుక ఆ తల్లి శ్రీ మహావిష్ణువుని అర్చన చేస్తోంది. ఆ కక్షలు దాటి లోపల ప్రవేశించారు. ప్రవేశిస్తే చూసింది కౌసల్యామాత. అక్కడికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడి ఉన్నటువంటి రామచంద్రమూర్తిని చూసింది. చూసి మిదిమిక్కిలి ఎంతో సంతోషించింది. వాల్మీకి మహర్షి అన్నారు, గుర్రం పిల్లని చూడగానే గుర్రం ఎలా పరిగెడుతుందో అలా పరిగెత్తిందిట. ఎందుకని? ఇవాళ కొడుక్కి యవ్వరాజ్య పట్టాభిషేకం అవుతోంది, అది ఆవిడ సంతోషం. అందుకని అంత సంతోషంగా పరిగెత్తి గబగబా కొడుకు దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క శిరస్సుని రెండు చేతులతో పట్టుకుని ఉంచి ఆఘ్రాణించి మూర్ధ్నిస్థానమును లోపలికి తీసుకెళ్ళి, నాయనా నాకు ఎంత సంతోషంగా ఉందో, ఇంతకాలమునకు కదా నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం జరుగుతోంది. మన వంశంలో జన్మించినటువంటి దేవర్షులైనటువంటి వారు, కీర్తి గణించినటువంటి వారు, పెద్దలు దీర్ఘాయుష్మంతులై ఎలా యశస్సుని సంపాదించారో నువ్వు కూడా అలా యశస్సుని సంపాదించాలి అని నీ తండ్రి ఒక్కసారి ప్రతిజ్ఞ చేస్తే ఆ సత్యము నుండి తప్పేటటువంటి వాడు కాడు, సత్యధర్మముల యందు పూనిక కలిగినటువంటి వాడు. అందుచేత తప్పకుండా నీకు యవరాజ్యమునందు నిన్ను ప్రతిష్ఠిస్తాడు. నాకు చాలా ఆనందంగా ఉంది తండ్రి, నువ్వు వచ్చి ఈ ఉన్నతాసనం మీద కూర్చోమని ఒక బంగారు ఆసనం ఒకదాన్ని చూపించింది. చూపిస్తే పాపం రామచంద్రమూర్తి స్థాణు అయిపోయారు. ఏం చెప్తారు అమ్మతోటి? అమ్మా నేను దండకారణ్యానికి వెళ్ళిపోతున్నానమ్మా అని చెప్పాలి. అందుకని ఆయన అన్నారు, ఆయన నడువడి చూడండి, రాముడి జీవితం, రాముడి నడువడి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయనకి సర్వకాలముల యందు ధర్మం తప్పింకోటి అక్కర్లేదు. సాధారణంగా అటువంటప్పుడు ఒక ఆసనాన్ని చూపిస్తే దాని గురించి మనం పెద్ద పట్టించుకోం. ఇప్పుడు ఆసనం గురించి పట్టించుకునేది ఏమిటి? ముందు వచ్చినటువంటి పరిస్థితి అటువంటిది, ఎందుకు వచ్చాడో ఆ మాట చెప్తాడు. కానీ రాముడు అమ్మ చూపించినటువంటి ఆసనాన్ని ఒకసారి గౌరవంతో స్పృశించారు. స్పృశిస్తే మీరు ఏ ప్రయోజనానికి ఆ వస్తువుని చూపించారో ఆ వస్తువుని స్పృశించినంత మాత్రం చేత దాన్ని స్వీకరించినట్లు గుర్తు. అందుకని అమ్మ మీరు మాకు బంగారు ఆసనమును వేసినట్టే మేము కూర్చున్నట్టే. కానీ తల్లి గమిష్యే దండకారణ్యంకి మనేనాసనేనమే విష్టరాసనయోగ్యేహి కాలోయం మాముపస్థతః. అమ్మా నేను కూర్చోడానికి అవకాశం లేదు, ఎందుచేతనంటే 14 సంవత్సరములు దండకారణ్యములో వాసము చెయ్యవలసినటువంటి సమయం ఆసన్నమైంది. భరతాయ మహారాజో యవ్వరాజ్యం ప్రయచ్చతి
మాం పునర్దండకారణ్యే నివాసయతి తాపసం. నేను తాపసినై 14 సంవత్సరముల పాటు దండకారణ్యంలో ఉండాలి. నాన్నగారు అలా నియుక్తుల్ని చేశారు. ఎందుచేత అంటే భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం ఇస్తానన్నారు, నన్ను దండకారణ్యవాసం చెయ్యమన్నారు. అందుచేత అమ్మా నేను బయలుదేరి దండకారణ్యమునకు వెళ్ళిపోతున్నాను. నేను దర్భలతో చేయబడినటువంటి ఆసనాన్ని పరుచుకుని దాని మీద కూర్చోవాలి, కానీ ఇక నుంచి ఇటువంటి ఆసనముల మీద నేను కూర్చోకూడదు. నేను నారచీరలు కట్టుకోవాలి. అరణ్యంలో నేను బయలుదేరుతున్నానమ్మా, నీ ఆశీర్వచనం కోసమే ఇక్కడికి వచ్చాను అన్నారు. ఈ మాట విందిట తల్లి మొదలు నరికేసిన తరువాత చెట్టు ఎలా పెళపెళధ్వనులతో కింద పడిపోతుందో అలా రాముడు దండకారణ్యమునకు వెళ్ళిపోతున్నాడన్న మాట వినగానే నిట్ట నిలువున కుప్పకూలి కింద పడిపోయింది కౌసల్య. మూర్ఛితురాలైనటువంటి తల్లిని చూసి ఆయనకి మనస్సులో ఎంత బాధ ఉంటుందో కానీ బయట పడరు మహానుభావుడు. ఆ ధర్మమునందు అంత పూనికతో ఉంటారు. వచ్చినటువంటి కష్టము దైవ ప్రేరితము అని గుర్తిస్తారు. ఏమిటి తేడా మనకి జ్ఞానికి అంటే, జ్ఞానులకు కూడా కష్టాలు ఉంటాయి, జ్ఞానికి కష్టం లేకపోవడం ఏముండదు. జ్ఞాని జీవితం అంతా చాలా సుఖమయంగా ఉంటుంది అనుకుంటారు. అలా ఏముండదు. జ్ఞానికి కష్టం ఉంటుంది, మనకీ కష్టం ఉంటుంది. తేడా ఎక్కడుంటుందంటే, మనం కష్టం వస్తే కష్టంతో తాదాత్మ్యత చెందుతాం, సుఖం వస్తే సుఖంతో తాదాత్మ్యత చెందుతాం. జ్ఞాని కష్టం వస్తే ఆ కష్టం వెనకాతల కష్టాన్ని ఇచ్చినటువంటి దైవాన్ని చూసి దైవానికి నమస్కారం చేస్తాడు. ఇది నేను ఎప్పుడో చేసిన పొరపాటు అని. ఒక సుఖం వస్తే ఆ సుఖాన్ని ఇచ్చినటువంటి దైవానికి నమస్కారం చేస్తాడు. ఇది నాకు ఈశ్వరుడు ఇచ్చిన కృప అని. అందుచేత ఏదైనా సరే ఈశ్వరానుగ్రహంగానే చూస్తారు. అందుచేత లోపల వైక్లభ్యం ఉండదు. అటువంటి స్థితిని పొంది ఉన్నాడు. అందుకే ఆ మాట విని ఇంతమంది స్పృహ తప్పారు, కానీ అసలు నిజంగా కష్టం అనుభవించవలసిన వాడెవరో ఆ రాముడు ఆ మాట విన్నప్పుడు మాత్రం ఆయనే మూర్ఛపోలేదు, ఆయనే స్పృహ తప్పలేదు. ఆయన మనస్సులో ఏ వికారము లేదు. ఆయన మాత్రం ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు. అందుకే కదా మహానుభావుడు నవమి నాడు పుట్టాడు. 9ని ఎంత పెట్టి హెచ్చవేసినా మళ్ళీ 9 రావాలి. మొదటి రోజు రామచంద్రమూర్తి జనన నాడో మీకు చెప్పాను, 9 రెళ్ళు 18, 9 3 27 ఎంత చేసినా మళ్ళీ 9 వస్తూ ఉంటుంది. చేత ఎన్ని కష్టాలు వచ్చినా, ఎటువంటి రీతిలో తన జీవితంలో ప్రతిబంధకములు ఎదురైనా తన స్వస్వరూపము నుంచి మాత్రం చెలించాడు. చేత కౌసల్యని పైకెత్తారు. పైకెత్తి ఒక ఆసనమునందు కూర్చుండ చేసి ఆ తల్లికి సపర్య చేసిన తరువాత తల్లి బాహ్య స్మృతిని పొందింది. పొంది ఆవిడంటుంది, వాల్మీకి రామాయణం యథార్థంగా ఒక మనిషి మాట్లాడితే, అందుకే నేను పునఃపునః ఒక మాట చెప్తుంటాను, రామాయణాన్ని మీరు రాముడు దేవుడు అని విన్నారనుకోండి, రామాయణాన్ని అంగీకరించడంలో చాలా చోట్ల మీరు ఇబ్బంది పడిపోతారు. ఇది రామాయణంగా మేము అంగీకరించలేమండి, రాముడిలా ప్రవర్తిస్తాడా అని మీకు అనుమానం వస్తుంది. రామాయణాన్ని ఒక దేవుడి కథగా చదవడంలో మీకు ఈషన్మాత్ర ప్రయోజనము ఉండదు. రాముణ్ణి ఒక నరుడిగా చూడడం మీరు ప్రారంభం చేసి రామాయణం చదివితే, రాముడు ఒక నరుడిగా ఇలా ప్రవర్తించగలిగినప్పుడు నేను ఎందుకు ప్రవర్తించలేనన్న పూనిక మీకు కలుగుతుంది. అందుకే రామాయణంలో పాత్రలు కూడా చాలా సహజంగా మాట్లాడతాయి. రామాయణం చదివేటప్పుడు మీరు ఆ సర్గని మూసి ఈ మాట చెప్పిన తర్వాత కౌసల్య తిరిగి జవాబు చెప్పాలి కదా, బహుశः ఏ మాటతో ప్రారంభం చేస్తుంది అని మీరు కైక పాత్రలోకి అనుప్రవేశం చేశారనుకోండి, ఆనాడు తల్లి నోటి వెంట ఎంత కష్టమైన మాట వస్తుందో అంత కష్టమైన మాటతోటి మహర్షి కూడా ప్రారంభం చేస్తారు. ఎందుకంటే అది మనుష్యుల కథగానే చిత్రించారు. ఎంత అందంగా మాట్లాడుతుందో చూడండి ఆవిడ. ఇది పుత్ర నజాయేధ మమ శోకాయ రాఘవ నస్మ దుఃఖ మతో భూయ పశ్యేయ మహసు ప్రజా నదృష్ట్వ పూర్వం కళ్యాణం సుఖం నా పతిపౌరుషే అపి పుత్రేపి పశ్యేయ ఇది రామా స్థితం మయా తైసన్నిహితే స్యేన మహమాసం నిరాకృత కిం పునః ప్రోషితే తాత ధ్రువం మరణమేవ మే అత్యంతం నిగృహీతాస్మి భర్తుర్నిత్యం అతంత్రిత పరివారేణ కైకేయ్య సమావాప్యధమా పరా నిత్య క్రోధతయూతస్యాః కథం సుఖరవాది తత్ కైకయ్యా వదనం ద్రష్టుం పుత్ర శిక్ష్యామి దుర్గత 17 చ వర్షాణి తవ జాతస్య రాఘవ అసితాని ప్రకాంక్షంత్వా మయా దుఃఖ పరిక్షయం ఇదంతు దుఃఖం యదన అనర్ధకాని మే వ్రతాని
దానాని చ సంయమాశ్చ హి తపశ్చ తప్తం యతపత్య కారణాత్ సునిష్ఫలం బీజమివోక్తముషరే. ఆవిడ ఎంత బాధతో కూడినటువంటి మాట మాట్లాడుతుందంటే, ఇవాళ కొంచెం లైటింగ్ తక్కువగా ఉందమ్మా ఇక్కడ. ఆవిడ అంటుంది కౌసల్యాదేవి, రామా నువ్వు వచ్చి 14 సంవత్సరములు దండకారణ్యమునకు వెళ్ళిపోతాను అని నాతో చెప్తున్నావు. నేను ఇప్పుడు నీ మాట విన్న తర్వాత నాకు కలుగుతున్న భావన ఏది అంటే, అసలు నాకు పిల్లలు పుట్టకపోతే ఎంత బాగుండు అనిపిస్తోంది. పిల్లలు పుట్టకపోతే ఏమవుతుంది? కౌసల్య గొడ్రాలు అని లోకం ఒక్క మాట అని ఊరుకుండును. అంతకు తప్ప నాకు వేరొక బాధ ఉండదు. కానీ ఇవాళ నేను పొందుతున్నటువంటి బాధ సామాన్యమైనటువంటి బాధ కాదు. ఎందుచేత? లేక 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 జనించినటువంటి కుమారుడివి, సకల గుణాభిరాముడవు. ఇంత సకల గుణాభిరాముడవైనటువంటి నువ్వు యవరాజ్య పట్టాభిషేకం పొందుతావని మురిసిపోయాను. రామా నీకు ఒక యథార్థమైన మాట చెప్తాను. నదృష్టపూర్వం కళ్యాణం సుఖం వా పతిపూరుషే. నేను పూర్వం ఎప్పుడూ దశరథ మహారాజు గారు రాజ్యం చేసినప్పుడు ఏ మంగళమైనటువంటి ఆనందాన్ని నేను అనుభవించలేదు. ఎందుచేత? ఆయన కైకయ్యకి వశుడై ఉన్నాడు. ఇవాళ అంతటి కౌసల్య, అంత సాత్వికమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి తల్లి, ఆవిడ నోటి వెంట విచిత్రమైనటువంటి మాట వస్తోంది. ఏం పర్వాలేదు, మీరు ఎలా ఉండండి, మా ప్రశాంతంగా ఉండండి, ఏం పర్వాలేదు. అందుకని అంత సాత్వికమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి కౌసల్య నోటి వెంట ఆవిడ ఎంత బాధను అనుభవించిందో ఇవాళ ఒక యథార్థమైనటువంటి విషయాన్ని పలుకుతోంది ఆవిడ. నేను ఎన్నడూ దశరథ మహారాజు గారు సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తున్నప్పుడు అనుభవించినటువంటి సుఖం లేదు. ఎందుచేత? ఆయన కైకేయికి వశుడై ఉన్నాడు. అన్నిటికన్నా చాలా దారుణాతిదారుణమైనటువంటి విషయం, కైకేయికి వశుడైనటువంటి దశరథ మహారాజు గారు నన్ను ఎప్పుడూ కూడా నిగ్రహించాడు. ఎందుచేత? నన్ను జ్యేష్ఠపత్నిగా సంభావిస్తే, సత్కరిస్తే కైకేయి మనసు నొచ్చుకుంటుందని, ఒక జ్యేష్ఠపత్ని పొందవలసినటువంటి గౌరవాన్ని ఇయ్యకుండా నన్ను అవమానించి, కైకేయి యొక్క దాసీజనం ఎటువంటి స్థాయిలో ఉంటారో నన్ను ఆ స్థాయిలో నిలబెట్టాడు. ఇవాళ నేను సంతోషించింది నీకు 17 సంవత్సరముల వయస్సు వచ్చిందని. అంటే 17 సంవత్సరముల వయస్సు అంటే రామచంద్రమూర్తికి 17 కాదు, ఉపనయనం నుంచి 17 అని. ఎందుకంటే ఊనషోడశ వర్షోమే రామో రాజీవలోచన కదా. అందుకని ఉపనయనం దగ్గర నుంచి లెక్క పెట్టమని. అందుచేత ఆయనకి 28-29 సంవత్సరాలు. అప్పటికి నువ్వు యుక్త వయస్సులో ఉండి రాజ్యాభిషేకం చేసుకుని యువరాజుగా వచ్చి నిలబడితే, నిన్ను చూసి, నువ్వు చేసేటటువంటి ప్రజాపరిపాలన చూసి కనీసం రాజమాతగా ఆనందం అనుభవించచ్చు అనుకున్నాను. ఇవాళ నాకు అటువంటి ఆనందం కూడా లేకుండా పోయింది. ఏ కారణం లేకుండా నిష్కారణంగా ఇంత సుగుణాభిరాముడవైనటువంటి నిన్ను నీ తండ్రి అరణ్యవాసానికి పంపించేస్తున్నాడు. నాకు చూడగా అనిపిస్తోంది, ఎన్ని వ్రతములు చేశాను, ఎన్ని నోములు పట్టాను, ఎన్ని పూజలు చేశాను, ఆఖరికి శరీరం అంతా కూడా శోషించిపోయింది. ఇంత కష్టపడి నేను చేసినటువంటి పూజలు, నేను చేసినటువంటి వ్రతములు, నేను చేసినటువంటి నోములు అన్నీ ఊసర క్షేత్రంలో విత్తనాన్ని వేస్తే అవి మొలకెత్తకుండా ఎలా నిష్ప్రయోజనం అయిపోతాయో అలా నిష్ప్రయోజనం అయిపోయాయి అని అనుకుంటున్నాను రామా. దైవానుగ్రహము నా యందు లేదు అంద తల్లి. అంటే ఇది మీరు, అందుకే నేను చెప్పాను ఒక మాట, రామాయణం చదివేటప్పుడు చాలా సహజంగా ఒక మానవ కాంత ఆ పరిస్థితిలో ఎలా మాట్లాడుతుందో దాన్ని మాత్రమే ఊహించాలి. మొట్టమొదటి కోపం ఎవరి వైపుకి తిరుగుతుంది? భర్త వైపుకి తిరుగుతుంది. ఎందుచేత? రాజ్యం ఇస్తానన్నవాడు మాట తప్పి రాజ్యం ఇవ్వకుండా తన కుమారుణ్ణి అరణ్యములకు పంపిస్తున్నాడు. సవతి కుమారుడైనటువంటి భరతుడికి పట్టాభిషేకం చేస్తున్నాడు. అందుకని కోపం ఏ ఇద్దరి వైపుకు మళ్ళింది? దశరథుడి వైపుకు మళ్ళింది, కైక వైపుకు మళ్ళింది. వీళ్ళిద్దరినీ కూడా కాదని తనకి ఫలితం ఇవ్వగలిగిన వాడెవరు? భగవానుడు. కానీ ఇవాళ భగవంతుడు తన పట్ల అనుకూలించలేదు. అందుకని ఇన్ని పూజలు చేసినటువంటిది కూడా కోపం ఎవరి మీదకి మళ్ళింది? భగవంతుడి మీదకి మళ్ళింది. ఎంత నిగ్రహశక్తి కలవారు కానివ్వండి, ఎంత భగవంతుణ్ణి ఆరాధించిన వాళ్ళు కానివ్వండి, కలగరాని కష్టం వచ్చిందనుకోండి, వాళ్ళు మనుష్య ఉపాధిలో ఉన్నప్పుడు నోటి వెంట అనుకోకుండా ఒక మాట వస్తుంది, ఎన్ని పూజలు చేశానండి, ఎన్ని వ్రతాలు చేశానండి, ఎంత నమ్మానండి దేవుణ్ణి, ఎంత కష్టం పెట్టాడండి నాకు, నిజంగా దేవుడు ఉంటే నాకు ఈ కష్టం రావచ్చా
అనేస్తాం గబుక్కుని. అందుకే రామదాసు గారంతటి వారిని పట్టుకుని కొరణాలతో కొడితే, ఎవడబ్బా సొమ్మ నీ కులుకూచు తిరిగేవు రామచంద్ర అని, ఈ దెబ్బాల కోర్వక నిన్ను తిట్టితి కానీ రామచంద్ర అని మళ్ళీ క్షమార్పణ అడుగుతారు. స్వామి దెబ్బల కోరవలేక నిన్ను అలా అన్నానయ్యా, తప్పు పట్టకయ్యా రామచంద్ర అంటారు. అలా కౌసల్య కూడా ఈ మాట అంటే ఇదే మీరు అక్కడ చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. అక్కడ ఉన్నవారు ఎవరున్నారు? ఆ లోపల అంతఃపురం కనుక, అందున కౌసల్యామాత నివసిస్తున్నటువంటి ప్రాంగణం కనుక, అందులో కౌసల్య ఒక్కతే మాత్రమే ఉంది. లోపల వెళ్ళిన వారు ఎవరు వెళ్ళారు? లోపలికి రాముడు వెళ్ళాడు. రాముడు వెళ్ళాడంటే రాముడితో పాటుగా లోపలికి ఎవరెడతారు? లక్ష్మణుడు వెళ్ళిపోతాడు. ఎవరి దగ్గరికి రాముడు వెడితే లక్ష్మణుడు లోపలికి వెళ్ళాడు? ఒక్క సీతమ్మ దగ్గరికి వెడితే వెళ్ళాడు తప్ప, తల్లి దగ్గరికి కౌసల్య దగ్గరికి రాముడు వెళ్ళినా లక్ష్మణుడు వెళ్ళిపోతాడు. ఇద్దరి యొక్క పాత్రల్లో తేడా చూడండి. వాల్మీకి మహర్షి తన నోటితో ఏం చెప్పరు. లక్ష్మణుడికి కొంచెం ఉద్రేకం ఉందండి, రాముడు ప్రశాంత చిత్తుడండి, ఇలా ఆయన ఏం మాట్లాడరు. ఎవరికి సర్టిఫికెట్లు ఏం వాల్మీకి మహర్షి ఇవ్వరు. మీరు రామాయణం చదువుకుని అర్థం చేసుకోవాలి, ఓహో ఈ పాత్ర యొక్క స్థితి ఇలా ఉంటుందన్నమాట అని. ఈ మాట్లాడింది ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు? కౌసల్య రాముడిని ఉద్దేశించి మాట్లాడింది. జవాబు ఎవరు చెప్పాలి? రాముడు చెప్పాలి. కానీ ఎవరు చెప్పారు? లక్ష్మణుడు చెప్పాడు. ఉన్నదెవరు? అన్నగారు. అవతలున్నదెవరు? పెద్ద తల్లి గారు. పెద్ద తల్లి గారు అన్నగారు ఉండి ఇంత ధర్మ సంబంధమైనటువంటి విషయం నడుస్తుంటే మధ్యలో మాట్లాడుతున్నవాడెవరు? లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు. లక్ష్మణుడు రాముడి కన్నా ప్రశాంతంగా మాట్లాడతారని మీరు ఊహించగలరా? మాట్లాడడం. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? లక్ష్మణుడు మాట్లాడితే ప్రతిబంధకం పెరిగిపోతుంది. దేనికి ప్రతిబంధకం పెరుగుతుంది? రాముని యొక్క ధర్మాచరణ మనకు పెరుగుతుంది. ఎందుకని? దేనికి వచ్చాడు రాముడు? కౌసల్య దగ్గర ఆశీర్వచనానికి వచ్చాడు. దేనికి ఆశీర్వచనం? అరణ్యవాసానికి. అరణ్యవాసం ఎందుకు? తన ధర్మం తాను చేయడానికి. ఏమిటి తన ధర్మం? పుత్రధర్మం. పుత్రుడిగా తాను ఏం చెయ్యాలి? తండ్రిని సత్యమునందు నిలబెట్టాలి. తండ్రిని సత్యమునందు నిలబెట్టాలంటే ఏం చెయ్యాలి? ఆయన మాట ఇచ్చాడు 14 ఏళ్లు కొడుకుని మబ్బుతానని, అందుకుని తను వెళ్ళిపోవాలి. ఇది ఎవరికి ప్రతిబంధకం? తన తల్లికే ఇష్టం ఉండదు. అందుకని తల్లికి నచ్చ చెప్పడమే చాలా కష్టం. తండ్రి ఒక మోస్తరుగా కొంచెం గంభీరంగా ఉంటాడు, అందున రాజు కనుక మరింత గంభీరంగా ఉంటాడు. అటువంటి దశరథ మహారాజు గారే నిన్న తట్టుకోలేకపోయాడు రాముడు అరణ్యవాసానికి ఎడుతున్నాడంటే. ఇక కౌసల్య కన్న తల్లి, ఆవిడ తట్టుకోగలదా? తట్టుకోలేదు. తట్టుకోనప్పుడు దశరథ మహారాజు గారు మాట తను చెప్పాడు కాబట్టి ఆయనకి ఇబ్బంది లేకపోయిందో ఒక రకంగా ఆలోచిస్తే. కానీ ఇప్పుడు రాముడు కౌసల్యని అనునయించాలి, అనుమతి తీసుకోవాలి. అమ్మా నేను బయలుదేరుతానమ్మా, నాకు ఆశీర్వచనం చెయ్యమ్మా అని కౌసల్య ఆశీర్వచనం చేసి రామా వెళ్ళిరా అనిపించుకోవాలి. అదే చాలా కష్టం. అసలు అలా అనిపించుకోవడమే చాలా కష్టమైన పరిస్థితులలో, పోనీ 2 గంటలు తీసుకుందాం, 3 గంటలు తీసుకుందాం, 2 రోజులు తీసుకుందాం అంటే టైం ఉందా? నువ్వు వెడితే తప్ప స్నానం చేయడు, అన్నం తిండు, నీ తండ్రిని కైకేయి ఒట్టు పెట్టింది. అందుకని తొందరగా వెళ్ళిపోవాలి. తొందరగా వెళ్ళిపోతే కైకమ్మ ఒప్పుకుంటుందా? పరుషంగా మాట్లాడి వెళ్ళిపోయాడు అనుకోండి, దెబ్బ మీద దెబ్బ తిన్నదనుకోండి హృదయం, ఎటువంటి తీవ్రమైన స్థితికైనా వెడుతుంది. అందుకని తను చేస్తున్నది ధర్మమే అని తల్లిని అంగీకరింప చెయ్యాలి. అంగీకరింప చేయడానికి తల్లి కోపం ఎట్టెడుతుంది? ఖచ్చితంగా భర్త మీదకి సవతి మీదకి వెడుతుంది. భర్త మీద అంత కోపంతో ఉన్న కౌసల్యని భర్త చెప్పింది ధర్మం అని అంగీకరింప చెయ్యాలి. ఇప్పుడు రాముడు ఎంత క్లిష్టమైన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు లక్ష్మణుడు మాట్లాడడం ఔచిత్యమా అనౌచిత్యమా? ఔచిత్యానౌచిత్యములను గ్రహిస్తే రామపాత్రని మించిపోతుంది లక్ష్మణ పాత్ర. అప్పుడు అందరూ ఒక్కలా ఎలా ఉంటారు? మీరు ఒక్కొక్కసారి చూడండి, ఇంటికి పెద్ద ఆయన ఉంటాడు, ఆయనకి ధర్మాధర్మములు తెలుసు, ఆయన మాట్లాడతాడు. కానీ ఏమీ తెలియని వాడు ఒకడు ఉంటాడు, ఏదో జరిగిపోయింది అనుకని నువ్వు మాట్లాడగలయా, నీకేం తెలియదు, నువ్వు అమాయకుడు అనయా, నిన్ను ఇలాగే మాట్లాడతాను, నువ్వు లోపల చెప్తాను వీడి సంగతి నేనంటాడు. ఎందుకది? ఆయన వల్ల కార్యం నెరవేరదు. ఆఖరికి పెద్ద ఆయనే తీరుస్తాడు ఆ తగుని. కానీ తొందరపడడం లక్ష్మణుడు పడతాడు. ఇవన్నీ వాల్మీకి ఏం చెప్పరు. అది విచిత్రం రామాయణం. వాల్మీకి ఎక్కడా కూడా రాముడి కన్నా అనవసరంగా మాట్లాడుతున్నవాడు లక్ష్మణుడు. ఇప్పుడు రాముడు కౌసల్యతో చెప్తే కౌసల్య జవాబు చెప్పాలి కదా, లేకపోతే రాముడు జవాబు చెప్పాలి కదా, మధ్యలో లక్ష్మణుడు లేచి మాట్లాడుతున్నాడు, ఇలా ఆయన ఏం చెప్పరు. ఆయన ఎంత అందంగా మాట్లాడతారంటే, ఒక సాక్షి బయట వర్షము పడినది, అందుచేత ఉపన్యాసంలోనికి మారినది అని ఒక ప్రకటన చేసేటప్పుడు ఎంత అందంగా ప్రకటన చేసేస్తామో యథార్థాన్ని గురించి, అంత అందంగాను వాల్మీకి సాక్షి మాత్రంగా రామాయణాన్ని చెప్పేసి ఊరుకుంటారు.
చెయ్యవలసినటువంటి పరిశోధన ఎవరు చేసుకోవాలి? మీరు చేసుకోవాలి. ఎందుకని ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. మీకు రామాయణం అర్థమవుతోంది అనుకోండి, ఆ జరుగుతున్నటువంటి విషయాల్ని మీరు గ్రహించగలుగుతున్నారనుకోండి. 4 శ్లోకాలు చదివి కళ్ళు మూసుకుని మీరు ఒక్కసారి కౌసల్యాదేవి అంతఃపురంలోకి వెళ్ళి ఆవిడ మూర్ఛ పడిపోతే రాముడు పైకి లేపితే ఆవిడ ఏదో మాట్లాడిన తర్వాత అమ్మా అలా కాదమ్మా, నాన్నగారిని దూషించవలసిన పని ఇందులో లేదమ్మా అని తను ఏదో చెప్పబోతుంటే లక్ష్మణుడు మాట్లాడేస్తున్నాడు. ఏం మాట్లాడేస్తున్నాడో మీరు ఒక్కసారి వినండి. ఏం మాట్లాడాడో అది చెప్తారంటే వాల్మీకి మహర్షి. కానీ ఎంత అందంగా ఉంటాయో సన్నివేశాలు చూడండి, ఎంత అందంగా మాట్లాడతారో. విపరీతశ్చ వృద్ధశ్చ విషయైశ్చ ప్రదర్శితః నృప కిమవన బ్రూయాత్ చోద్యమానః సమన్మథః ప్రోత్సహితోయం కైకయ్యా సదుష్టో యది నః పితా అమిత్రభూతో నిస్సంగం వధ్యతాం బధ్యతామపి గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం యథైవ రాజా పూజ్యస్తే గౌరవేణ తథావ్యహం. ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి లక్ష్మణుడు. ఆయన అంటాడు, ఒక పక్క రామచంద్రమూర్తి మాట్లాడారు, కౌసల్య జవాబు చెప్పింది. ఎక్కడ లేని కోపం లక్ష్మణుడికి వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది? నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇంకిక్కడ చూసేవాళ్ళు ఎవరున్నారా? అసలు మీ తండ్రి నన్ను ఎప్పుడూ చూడడు, కైకేయి మందిరంలో ఉంటాడు. ఆ కైకేయి నిరంతరం కోపంతో చిందులు తొక్కుతూ ఉంటుంది. నా భర్త గారైన దశరథ మహారాజు గారు సింహాసనంలో ఉండగా, నేను పట్టమహిషినయ్యి ఉండగా, జ్యేష్ఠపత్నినయ్యి ఉండగా, పెద్ద కుమారుడివి నువ్వు ఉండగా, సకల గుణాభిరాముడవై ఉండగా, చిటపటలాడిపోతున్న కోపంతో కూడిన కైక ముఖం చూస్తేనే నాకు భయం. ఇప్పుడు భరతుడు యువరాజు అవుతున్నాడు. నీ తండ్రి కైకేయితో సంబరాల్లో ఉంటాడు. నన్ను కైకేయి ఎలా చూస్తుంటుందో నువ్వు ఊహించు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు ఈ రాజ్యంలో ఏం పని? నేను ఎవరిని చూసుకు బతకాలి? ఎందుకు బతకాలి? అందుకని నేను మరణిస్తాను రామా అంది. ఈ మాట సహజంగా తల్లి మాట్లాడుతుంది. ఈ మాట అన్న తర్వాత ముందు ఉడికిపోయిన వాడు ఎవడు? లక్ష్మణుడు బెంగపెట్టేసుకున్నాడు. ఆయన అన్నాడు, విపరీతశ్చ వృద్ధశ్చ విషయైశ్చ ప్రదర్శితః. రామా, ఏమిటి రామా నువ్వు ఊరికే ఏమిటో మా నాన్నగారు పితృవాక్య పరిపాలన, ధర్మము సత్యము. ఏమిటి సత్యము ధర్మము? నాన్నగారికి వృద్ధాప్యం వచ్చింది, ఒంటికి కామం తీరలేదు. ఎంత విషయ ప్రవృద్ధుడై ఉన్నాడంటే ఇంకా యవ్వనంలో ఉన్న కైకమ్మ కావలసి వచ్చింది. అందుకని వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా గడుపుతున్నారు. ఏ అపరాధము చేయనటువంటి నిన్ను అరణ్యవాసానికి పంపించేస్తున్నారు. నువ్వేమో నాన్నగారు అయ్యో నన్ను కన్నవాడు, ధర్మము నమస్కారము, వారి మాట నేను అతిక్రమించడం ఏమిటి అని నువ్వు వెళ్ళిపోతున్నావు. అమ్మ పాపం ఇంత బాధపడుతోంది ఇక్కడ. ఎందుకన్నయ్యా ఇంత చేతకాని వాళ్ళ నువ్వు వెళ్ళిపోవడం ఏమిటి? నువ్వేం చెయ్యక్కర్లేదు. ఎందుకని? రాముడు ఏం చెయ్యడం తెలుసు లక్ష్మణుడికి. ఒక్కొక్కసారి తమ్ముడు అంటాడు కడుపు మడిపోతే, పో నువ్వేం చెయ్యక్కర్లేదు, నువ్వు నన్ను అనుమతించి నేను చూస్తాను వాడి సంగతి అంటాడు. అలాగే మాట్లాడతాడు లక్ష్మణుడు. ఉన్న ఒకే ఒక బలహీనత ఏమిటి? అదొక్కటి. ఇంకాను రాముణ్ణి కాదని చెయ్యడు. ఇక్కడ మాట్లాడతాడు కానీ ఇక్కడ రాముడు ఉండగా నువ్వెవడమని వెళ్ళి దశరథుడి మీద కలిగి పడిపోడు. ఆ మాట రాముడు అన్నాడా? అయితే నిజమేనేమోరా అన్నాడు అనుకోండి, అయిపోయింది అయోధ్య పని. ఇది రాముడు సముద్రం లాంటి వ్యక్తిత్వం అంటే ఆయన అనడం. అందుకని లక్ష్మణుడు అంటాడు, నువ్వు అను, నేను చూస్తాను. నేను శస్త్రాస్త్రములను కురిపిస్తే అన్నయ్య ఆకాశంలో ఇవ్వాలా ఈ అయోధ్యాపట్టణంలో ఉండేటటువంటి ఏనుగుల యొక్క తుండములు తెగిపోయి పర్వతములు కింద పడిపోయినట్టు పడిపోతాయి. భరతుడి పేరెత్తిన వాణ్ణి, భరతుడికి జై అన్నవాణ్ణి, భరతుడు రాజు కావాలన్నవాణ్ణి ఒక బాణంతో కొన్ని 100 మందిని చంపేస్తాను. ఒక్కొక్కడిని చంపనన్నయ్య, ఒక్క బాణంతో కొన్ని 100 మందిని చంపుతాను. అంత యవ్వనంలో ఉన్న కైకమ్మతో కలిసి విషయభోగాసక్తుడై ధర్మమును పాటిస్తున్న కొడుకుని దండకారణ్యానికి పంపించడానికి సిద్ధపడిన దశరథ మహారాజు గారిని బంధించి కారాగృహంలో తోసేస్తాను, లేకపోతే చంపేతలు పారేస్తాను. ఎంత మాట అనేశాడో చూడండి. అమిత్రభూతో నిస్సంగం వధ్యతామపి. అవసరమైతే బంధించేస్తాను, లేదా చంపేస్తాను. నువ్వు అనుమతి అన్నయ్యా నాకు చాలు, ఇంకేం అక్కర్లేదు. అయోధ్యలో ఎదురు తిరగగలిగిన వాడు ఉండడు. నేను చేతిలో కోదండం పట్టుకుని నిలబడతానంతే, నువ్వు మూర్ధాభిషిక్తుడు అయిపోతావు.
నేను ఉన్నదెందుకన్నయ్యా నీతో కలిసి, నిన్ను రక్షించుకోకపోతే నా బ్రతుకెందుకు? రాముడు అగ్నిలో పడితే ముందు లక్ష్మణుడు పడిపోవాలి, రాముడు నీటిలో దూకితే ముందు లక్ష్మణుడు పడిపోవాలి. అన్నయ్య అలా కాని నాడు లక్ష్మణుడు ఉండి ప్రయోజనం లేదు, నాకు అనుమతి ప్రసాదించన్నయ్య అన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, రామాయణాన్ని మీరు చదవడం కాదు, నేను చెప్పడం కాదు, మీరు ఒక్కసారి ఒక మాట ఆలోచించండి. ఈ మాట లక్ష్మణుడు అన్నాడు అనుకోండి, వెంటనే కౌసల్య ఏమంటుంది? చాలా బాధలో ఉంది కాబట్టి, ఇది ఏమిటో బాగానే ఉంది, ఒకసారి ఆలోచించకూడదా రామా అందా? అదే కౌసల్య అంది. వాల్మీకి మహర్షికి ఏం రాగద్వేషాలు ఉండవు. అలా కౌసల్య మహాపతివ్రత, జ్యేష్ఠ పత్ని, ఆవిడ చాలా ఓర్పు కలిగింది. అందుకని కౌసల్య పాత్రలోంచి, శ్లోకాల్లోంచి కొత్త కొత్త అర్థాలు తెచ్చేద్దాం, కొత్త కొత్తగా చూపించేద్దాం అని ఆయన ఏం తాపత్రయపడరు. ఉన్నదున్నట్టు మాట్లాడతారు. ఉన్నదున్నట్టు మీరు రామాయణాన్ని చదవకపోతే, ఉన్నదున్నట్టు రామాయణాన్ని అర్థం చేసుకోకపోతే ఆ రామాయణం వల్ల ప్రయోజనం ఉండదు. 1కి 10 మార్లు చెప్తున్నాను. రాముడు దేవుడు, రాముడు దేవుడు, రాముడు దేవుడు అంటూ మీరు రామాయణాన్ని చదివితే నిరుపయోగం. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే ఆ ప్రసక్తి. రాముడు నరుడు, కానీ రాముడికున్న గుణ సంపద ఇది. ప్రతి సన్నివేశంలో ఒక నరుడైన రాముడు తన గొప్పతనాన్ని నిరూపించుకుంటూ ఉంటాడు. లక్ష్మణుడి పాత్ర విఫలమైంది తండ్రిని అర్థం చేసుకోవడంలో, కౌసల్య పాత్ర విఫలమైంది తండ్రిని అర్థం చేసుకోవడంలో. దశరథ మహారాజు గారికి ఉన్న పరిమితులు ఏమిటో వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఆ పరిమితి ఏమిటో రాముడు అర్థం చేసుకున్నాడు. ఇంతే తేడా. ఇది కదా మనం అంటాం, ఆయనకి చాలా మెచ్యూరిటీ ఉందండి, మహానుభావుడు ఎంత గొప్పగా చెప్పాడో చూశారా, అది మిగిలిన వాళ్ళకి లేదంటాం. అందరికీ అటువంటి పరిణతి ఉండదు, ఎవరో కొంతమందికి మాత్రమే మనుష్యుల్లో అటువంటి పరిణతి ఉంటుంది. దేనికి రామాయణం చదవడం? రామాయణం చదవడం, రామాయణం వినడం దేనికోసం అంటే, తొందరపడి మాట్లాడేకు. తొందరపడి మాట్లాడావా తర్వాత నాలుక ఖర్చుకుంటావు. ఇన్ని మాట్లాడిన లక్ష్మణుడు, రాముడు ఎక్కువేం మాట్లాడ్డాడు. రాముడితో కలిసి వెళ్ళి దశరథ మహారాజు గారి పాదాలు పట్టుకుని నమస్కారం చేశాడు ఆయన సత్యదీక్ష ఏమిటో తెలిసిన తర్వాత. అందుచేత ఎలా ఉంటుందో చూడండి. కౌసల్యంది, రామా నేను నీకు ఒక విషయం చెప్తున్నాను, నిన్ను విడిచి నేను ఉండలేను, ఉంటే నీతో పాటు నేను ఉండాలి, లేదా నాతో నువ్వు ఉండాలి. ఇందుచేత పూర్వకాలంలో తల్లితో పాటుగా ఉండి తాపసిక దీక్షతో కశ్యపుడు ఉన్నాడు. అలా నువ్వు కూడా ఇక్కడే ఉండిపో, ఆ తపస్సేదో ఇక్కడే చేసుకో, కందమూలాలు తింటూ ఉండు, నేను కందమూలాలు తింటూ ఉంటాను, ఇక్కడే ఉందాం. లేదా నన్ను నీతో తీసుకెళ్ళిపో, ఇక్కడ నేను మాత్రం ఉండను. ఏ తల్లి నోటి వెంటైనా పరిస్థితుల్లో ఆ మాట వస్తుంది కదండి. అందుకని నేను ఇక్కడ ఉండను. నువ్వు గడ్డి తింటే నేను గడ్డి తింటా, ఎందుకని నేను అరణ్యాలకు ఎడుతున్నానంటున్నాడు, కందమూలాలు తింటానంటున్నాడు. నువ్వు పెద్దదానివమ్మా నాకు నీకు పడదంటావేమో, గడ్డి తింటే ఇద్దరం తిందాం. అంటే ఎంత బాధ వచ్చేసిందో చూడండి ఆవిడికి. అంటే ఇంకా ఇది దొరకదు అది దొరకదని రాముడు అనడానికి వీల్లేదు. అందుకని నీతో కలిసి నేను వచ్చేస్తాను, నన్ను కూడా అడవికి తీసుకెళ్ళిపో. లేదంటావా? లక్ష్మణుడు చెప్పిన ఆలోచన ఏదో చాలా బాగున్నట్టే అనిపిస్తోంది, కొంచెం దాని గురించి ఒకసారి ఆలోచించు అంది. అంటే ఏం చేయమని దాని అర్థం? దశరథ మహారాజు గారిని నిగ్రహించి ఖైదులో తోసేసి ఆయన్ని లేదా వధించి రాముడు పట్టాభిషేకం చేసుకోవాలి. అంటే ఒక్కొక్క నాడు ఆగ్రహం వస్తే ఈ మాట చెప్పిన కౌసల్య, కోపం వచ్చిన తరువాత మనిషికి ఉండవలసిన లక్షణం ఏమిటో మనకి రామాయణం నేర్పుతుంది. కౌసల్యకి కైకమ్మకి ఒక్కటే తేడా. కౌసల్య అప్పటికి కోపం వచ్చి మాట్లాడకూడని రీతిలో మాట్లాడినా వేరొకరు చెప్పిన తరువాత యుక్తాయుక్త విచక్షణ చేస్తుంది, చేసి తన అభిప్రాయాన్ని మార్చుకుంటుంది. కైక పాత్ర రాముడొచ్చి చెప్పడం కాదు, బ్రహ్మర్షి వశిష్ఠుడొచ్చి చెప్పినా మారదు, ఇంతే తేడా. కానీ ఈ మాట వాల్మీకి చెప్పరు. మీరు రామాయణం చదివి అర్థం చేసుకోవాలి. నువ్వు కైకలా ఉందామనుకుంటే నీ జీవితం కూడా అపనిందలతో కైకలాగే ఉంటుంది. నువ్వు కౌసల్యలా ఉందామనుకుంటే అప్పటికి నీకు ఆగ్రహం వచ్చి మాట్లాడినా కౌసల్యలా ఒకరి మాట వినడం నీకు అలవాటైతే కౌసల్యలా నువ్వు కూడా యశస్సుతో ఉంటావు. నువ్వెలా ఉంటావో నీ ఇష్టం. రామాయణం దేనికి చదవడం అంటే, ఒక సర్గ చదివేస్తే అందులో మీరు టిక్కు పెట్టుకోవాలి, నేను ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని. రామాయణం ప్రాక్టికల్గా మీ జీవితాన్ని మీరు పండించుకోవడానికి వచ్చినటువంటి శాస్త్రం. అందుకే మిగిలినటువంటి అవతారములు వేరు, రామావతారము వేరు. రామావతారం నడిచి చూపిస్తుంది ధర్మం అంటే ఇలా ఉంటుంది అని. అందుచేత ఆవిడంది,
నీకు నేను ఇంకొక ధర్మ సూక్ష్మం కూడా చెప్తున్నాను. ఎందుకని ఇప్పుడు ఆవిడ ధర్మంతో బంధించడానికి ప్రయత్నిస్తోంది రాముణ్ణి. రాముడు లక్ష్మణుడు చెప్పిన మాట పట్ల ఉత్సాహాన్ని చూపించలేదు. సరే అయితే లక్ష్మణ అనలేదు, అమ్మ అలాగే అనలేదు. కాబట్టి దశరథుడి మీద విప్లవం చెయ్యడు. కాబట్టి ఏం చెయ్యాలి? ఏ ధర్మానికి దశరథుడికి కట్టుబడ్డాడో ఆ ధర్మంతో తను కట్టాలి ఇప్పుడు రాముణ్ణి. ఇవన్నీ రాముడికి ఉపకారాలా, రాముడికి అపకారాలా మీరు ఆలోచించండి. ధర్మనిష్టతో ఉండాలి, అరణ్యవాసం చెయ్యాలి అనుకున్న రాముడికి ఇవన్నీ అధిగమించవలసినటువంటి కష్టాలు. కోపంగా మాట్లాడకూడదు అమ్మతోటి, ప్రశాంతంగా మాట్లాడాలి, అమ్మను ఒప్పించాలి. ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు అంటుంది ఆవిడ, పితృవాక్య పరిపాలన చెయ్యాలి అని తండ్రి ఇచ్చిన మాటకి నిలబడతానని ధర్మాన్ని పాటించి కదా నువ్వు అరణ్యానికి వెళ్ళిపోతానంటున్నావు. నేను కూడా నీకు ఒక ధర్మం చెప్తాను, దాని గురించి ఆలోచించండి. ఏమిటిటా ధర్మం? యదైవ రాజా పూజ్యస్తే గౌరవేణ తథాహ్యహం త్వాం నాహమనుజానామి నగంతవ్య మితోవనం. తండ్రి మాట బిడ్డ ఎలా వినాలో తల్లి మాట కూడా బిడ్డ అలాగే వినాలి. నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపోవడానికి నీ తండ్రి నీకెలా అనుమతినిచ్చాడో తల్లిగా నేను కూడా అనుమతినివ్వాలి. తండ్రి అనుమతినిచ్చాడు వెళ్ళిపోతానంటున్నావు, తల్లిగా నేను అనుమతి ఇవ్వట్లేదు నువ్వు వెళ్ళడానికి. నువ్వు నా మాట కాదని వెళ్ళిన నాడు నా మాట తిరస్కరించి వెళ్ళిపోయిన కుమారుడు కనుక జీవితంలో చిట్ట చివరి ప్రయోజనాన్ని కూడా పోగొట్టుకున్నాను కనుక నువ్వు వెళ్ళక ముందే నేను విషం తాగి చచ్చిపోతాను. అందుకని నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకని? తండ్రి అనుమతితో వెళతానంటున్నావు, తల్లిని నేను అనుమతి ఇవ్వట్లేదు. నువ్వు ఉండిపోవలసింది. ఏ ఒక్క పితృదేవోభవ అని వేదం చెప్పలేదే? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పింది కదా. తల్లి కూడా దైవమే. నేను చెప్తున్నాను వెళ్ళొద్దని. ఇప్పుడు ఆ ధర్మానికి కట్టుబడిన వాడు ఈ ధర్మానికి ఎందుకు కట్టుబడవు? దీనికి కట్టుబడు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదని. దీనికి మొట్టమొదట అందుకు చెప్పారు మహర్షి వాల్మీకి మహర్షి. రామాయణాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పారు. శాస్త్రమునందు ప్రవేశముండడం ఒక ఎత్తు, సమయస్ఫూర్తితో జ్ఞాపకానికి రావడం ఒక ఎత్తు, వచ్చిన దాన్ని బుద్ధిలో బృహస్పతిలా ఉపమానములను చూపిస్తూ మాట్లాడగలగడం ఒక ఎత్తు. ఆయన అన్నారు, అమ్మా నువ్వు చెప్పింది తప్పని నేను అంటలేదమ్మా. తల్లి తండ్రి ఇద్దరూ కూడా ప్రతి బిడ్డ పూజించవలసినటువంటి వారి. అయితే అమ్మా నేనిప్పుడు కొత్తగా ఒక ఆచారాన్ని మార్చకూడదు. మన వంశంలో పెద్దలైనటువంటి వారి జీవితంలో కొన్ని దృష్టాంతాలున్నాయి. కండువు అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన తండ్రి పిలిచి, ఒరే ఆ గోవుని చంపేరా అన్నారు. తండ్రి గారు చెప్పారు, అందుకని గోవుని చంపేశాడు ఆయన. పరశురాముణ్ణి తండ్రి జమదగ్ని పిలిచాడు, నీ తల్లి రేణుక యొక్క శిరస్సుని కత్తిరించేసేయి అన్నాడు. ఎందుకు నాన్న అని అడగలేదు పరశురాముడు. వెంటనే తన కుఠారాన్ని పైకి తీసి తల్లి యొక్క మెడ నరికేశాడు. అలాగే మన వంశంలో పూర్వీకుడైనటువంటి సగర చక్రవర్తి పిలిచి యోజనానికి ఒక్కళ్ళు చప్పున 60,000 యోజనముల భూమిని గోతులు తవ్వేయండి పాతాళం వరకు అన్నాడు. అది పాపకర్మ కదా, ఎన్ని భూతములు చచ్చిపోతాయో అని పిల్లలు అడగలేదు, తవ్వేశారు. కాబట్టి అమ్మా నీకేమర్థం అవుతోంది? ఒకే విషయంలో తల్లి మాట తండ్రి మాట ఇద్దరి మాట అనుసరించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు తల్లి మాట కన్నా తండ్రి మాటకే గౌరవం ఉంచాలి. అందుకని నేను ఇప్పుడు ధర్మం పాటించవలసి వస్తే మీ ఇద్దరిలో ఎవరి మాట వినవలసి ఉంటుంది? నేను తండ్రి మాటే వినవలసి ఉంటుంది. అందుకని నేను దశరథ మహారాజు గారి మాటే వినాలి. ఆయన మాట విని అరణ్యమునకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే తప్ప నాకు మనస్సుకి శాంతి ఉండదు. నేను ధర్మము తప్పినటువంటి వాణ్ణి కాకూడదు. అమ్మ నీకు ఇంకొక దృష్టాంతం కూడా చెప్తున్నాను. తండ్రి చెప్పినటువంటి పని చేసినటువంటి వాడికి తండ్రి చెప్పినటువంటి పని పాపయుక్తమైన పుణ్యయుక్తమైన ఆ చేసినటువంటి పని వలన రావలసినటువంటి ఫలితము ఏదీ రాదు సరికదా. వాడికి ఇతపూర్వం ఉన్నటువంటి పాపరాశి దగ్ధమైపోతుంది. తండ్రి చెప్పిన మాట విన్నాడు కాబట్టి, పరమధర్మాన్ని పాటించాడు కాబట్టి. అందుకని తల్లిగా నువ్వు వెళ్ళవద్దని తండ్రి గారు వెళ్ళమని ఏకకాలమునందు చెప్తే నేను తండ్రి గారి మాట వినవలసి ఉంటుంది. ఎందుకని ఇవాళ కొత్తగా రాముడు తల్లి మాట విన్నాడు అని ఆగిపోతే పూర్వ మన వంశంలో ఉన్న వాళ్ళందరూ తండ్రి మాట విని చేసినటువంటి వాళ్ళు అవివేకులవుతారు. నా
నాకు పూర్వం నా వంశంలో జన్మించినటువంటి వారిని నేను అవమానించకూడదు, వారి ప్రవర్తనని నేను అది ఉద్దీపింప చెయ్యాలి, అందుకని నేను తండ్రి మాటకి కట్టుబడాలి అన్న తర్వాత ఇప్పుడు ఆవిడ మాట పోయింది. ఎందుకని? నేను తల్లిని అనుమతించట్లేదన్న మాటని పక్కకు పెట్టేశాడు రామచంద్రమూర్తి. ఇప్పుడు లక్ష్మణుడి వంక తిరిగాడు. ఏమన్నాడు లక్ష్మణుడు? దశరథ మహారాజు గారిని నిగ్రహిస్తాను, తీసుకెళ్లి బంధిస్తాను, లేకపోతే కుత్తరించేస్తాను అని కదా అన్నాడు. అందుకని లక్ష్మణుణ్ణి కోపంగా మాట్లాడ్డాడు. ఎందుకని? ఆ సమయంలో ఎవరి మీద కోప్పడి మాట్లాడకూడదు. నిజానికి బడబాగ్గినంత అగ్నిహోత్రం ఎవరి కడుపులో ఉండాలి? ఇప్పుడు ఎవరు ఎక్కువ బాధపడాలి? రాముడి కడుపులో ఉండాలి బాధంతా. ఉంటే ఆయన ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని అటువైపుకు వెడదామంటే వీళ్ళు ఎవరైనా సరిగ్గా వెళ్ళనిస్తున్నారా? అందరూ తలకొక వైపు తాడేసి లాగుతున్నారు. అయినా ఆయన ఏమాత్రము కూడా ఓర్పుని కోల్పోకుండా అందరితోటి ఇతపూర్వం ఎలా మాట్లాడారో అలాగే సాలోచనతో గౌరవంగా మాట్లాడాలి. అంతేకాని వీరే ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుకో నోరు మీ నువ్వు అన్నాడు అనుకోండి లక్ష్మణుణ్ణి, ఆయన మనస్సు ఎంత ఖేదపడిపోతుంది, ఆయన విషయం పుచ్చేసుకుంటాడంటాడు. అన్న ఇంత మాట అనేశాడు, నేను ఎందుకు బతకడం అంటాడు. అప్పుడు కూడా లక్ష్మణుణ్ణి కూడా అనడానికి వీల్లేదు. ఇది క్షమా. అందుకని అన్నారు మహర్షి, రాముడికి ఉండేటటువంటి ఓర్పు సామాన్యమైన ఓర్పు కాదు. ఇది ఎందుకు చదవడం? రామాయణంలో ఈ సర్గలు చదవడం వల్ల ఏమిటి ప్రయోజనం? ఎందుకు రామాయణం వినడం అంటే అందుకే వాల్మీకి బ్రహ్మగారు మాట అన్నారు, పర్వతములు ఎంతకాలం ఉంటాయో, నదులు ఎంతకాలము ప్రవహిస్తాయో, సూర్యచంద్రులు ఎంతకాలం ఉంటాయో అంతకాలము రామాయణం చదవవలసిందే. ఎందుకని? రామాయణం మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఎటువంటి సన్నివేశం రానివ్వండి మీకు రామచంద్రమూర్తి జ్ఞాపకానికి రావాలి. మీరు సంయమనం కోల్పోకూడదు, దృష్టి ధర్మం వైపుకు మాత్రమే ఉండాలి. ఉండి మీరు ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత అది ధర్మబద్ధము అని మీరు నిర్ణయించుకుంటే మిగిలిన వారు ఎన్ని చెప్పినా మీరు ఒక చిరునవ్వు నవ్వి వదిలిపెట్టగలగాలి. ఏది ఏం కానివ్వండి, ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆ నిర్ణయానికి నిలబడిపోగలిగినటువంటి లక్షణం రామాయణ ఉపాసనలోంచి వస్తుంది. అందుకని ఆయన అన్నాడు లక్ష్మణుడి వంక తిరిగి, తవ లక్ష్మణ జానామి మయి స్నేహం అనుత్తమం విక్రమం చైవ సత్వం చ తేజశ్చ సుదురాసదం. నాయనా లక్ష్మణ, నువ్వు ఎంతటి తేజోవంతుడివో నాకు తెలుసు, ఎంతటి పరాక్రమవంతుడివో నాకు తెలుసు, ఎటువంటి ధనుర్ధారివో నాకు తెలుసు. కానీ లక్ష్మణ, నువ్వు ఎంత పరాక్రమవంతుడవైనా, ఎంత వీర్యవంతుడవైనా, ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాట అమ్మని అరణ్యవాసానికి వెళ్ళడం కోసమని అనుమతి తీసుకుందామని వచ్చినటువంటి నాకు ఎంత ఇబ్బందికరంగా తయారవుతోందో చూసావా? అమ్మ ఇబ్బంది పెడుతోందయ్యా. సత్యమేదో శాంతికి స్థానమేదో తెలుసుకోవడంలో అమ్మ తత్తరపడుతోంది అన్నాడు. ఏమి మాట అండి అది! నిజంగా జీవితంలో ఎర్రసిరాతో అండర్లైన్ చేసుకోవాలి మనం. అభిప్రాయం అవిజ్ఞాయ సత్యస్యచ శమస్యచ అన్నాడు. ఏది సత్యము, ఏది శాంతికి స్థానము, ఈ రెండూ తెలుసుకోవడంలో అమ్మ ఇవాళ తత్తరపడింది అన్నాడు. శాంతికి స్థానమేది? స్త్రీకి శాంతికి స్థానము భర్త యొక్క పాదములు మాత్రమే. ప్రపంచంలో మీరు ఎన్ని ఉండనివ్వండి, మైనస్ భర్త అశాంతి స్థానమే. ఏది శాంతి స్థానము కాదు స్త్రీకి. స్త్రీకి శాంతి స్థానము భర్త ఒక్కడే. అటువంటి భర్తని నిరాకరించి మాట్లాడింది. దశరథుడు బ్రతికుండగా దశరథుణ్ణి విడిచిపెట్టి నీతో వస్తానంది. ఇక్కడ ఉండి నాకు ప్రయోజనం ఏమిటి అని అడిగింది. దశరథుడు ఉండగా కౌసల్య నోటి వెంట ఈ మాట రావచ్చా? రాకూడదు. అమ్మ ఇవ్వాలి ఈ మాట అంది. నాతో రావడం తనకి శాంతి అనుకుంటోంది, కానీ భర్తని విడిచిపెట్టి కన్న కొడుకుతోనైనా సరే వెళ్ళిపోవడం అశాంతికే కారణం. ఎంత ధర్మం చెప్పాడో, ఎంత మృదువుగా చెప్పాడో చూడండి. అందుకని అమ్మకి ఇవాళ శాంతి స్థానం తెలుసుకోవడంలో పొరపాటు పడింది. 2, అమ్మ సత్యాన్ని తెలుసుకోవడంలో పొరపాటు పడింది. దశరథ మహారాజు గారు భరతుడికి రాజ్యం ఇద్దామని నన్ను పంపించాడు అనుకుంటోంది. దశరథుడు అలా పంపించలేదు. కైకేయి 2 వరాలు అడిగింది. ఆ 2 వరాలలో ఒక వరంగా నన్ను దండకారణ్యానికి పంపించమని అడిగింది. దశరథుడు కుట్ర చేసి నన్ను అరణ్యానికి పంపలేదు. దశరథుడు యందు అసత్య దోషం లేదు. ఆయనకున్న అసత్య దోషం ఏదైనా ఉంటే కేకయరాజు గారికి ఇచ్చినటువంటి మాట తప్పడానికి చేసినటువంటి ప్రయత్నం అసత్య దోషం. అందుకు కైక బాధపడాలి. అమ్మ బాధపడ్డం అర్థరహితం. ఎందుకని?
కైకేయికి వరాలు ఇచ్చారు ఒకనాడు. ఆనాడు కైకికి వరాలు ఇవ్వవలసినంతగా కైకమ్మ రక్షించకపోతే అసలు తండ్రి లేడు. అలానాడు కైక ఉపకారం చేసిన మాట పరమ యథార్థం. అందుకని తండ్రి వరాలు ఇచ్చాడు. ఆ వరాల్ని అవసరం వచ్చినప్పుడు అడుగుతానని కైక దాచుకుంది. నువ్వు అడగచ్చు అని దశరథుడు అవకాశం ఇచ్చాడు. అడిగితే ఇప్పుడు అడుగు, తర్వాతి కాలంలో అడగడానికి అనుమతించారని దశరథుడు అనలేదు. అందుకని అడగగలిగింది కైక. అడిగినప్పుడు నాన్నగారికి నేను వెళ్ళడం ఇష్టం లేదు, కానీ ఆయన వరానికి కట్టుపడ్డాడు, సత్యానికి. ఎందుకని తాను మాట ఇచ్చాడు. ఇప్పుడు నాన్నగారు సత్యమునందు ఉండడం ఆయన చేతిలో లేదు. ఎందుకని? రాముడు దండకారణ్యానికి వెళ్ళాలని మొదటి షరతు విధించింది. నాన్నగారు సత్యవంతుడే అవ్వాలంటే ఎవరు వెళ్ళిపోవాలి? నేను వెళ్ళిపోవాలి. నేను వెడితే నాన్నగారు సత్యవంతుడు అవుతారు. నేను వెళ్ళను అంటే ఎవరు పతనం అయిపోతాడు? దశరథ మహారాజు గారు పతనం అయిపోతాడు. దశరథ మహారాజు గారిని పతనం చేసినటువంటి బిడ్డలం మనం బతికినట్ట బతకనట్ట? ఇది సత్యం. ఈ సత్యాన్ని కౌసల్య తెలుసుకోలేకపోయింది. దశరథ మహారాజు గారు అరణ్యాలకు పంపించాడని నిందిస్తోంది. అందుకని లక్ష్మణ అమ్మ శాంతి స్థానాన్ని సత్యాన్ని కనుక్కోవడంలో పొరపాటు పడింది. అమ్మ పొరపాటు పడినప్పుడు ఏది సత్యమో బిడ్డలం మనం చెప్పాలి. చెప్పకుండా నువ్వు తొందరపడ్డావు. కానీ నీకు పరాక్రమం ఉంది, నువ్వు మహా తేజోవంతుడివి, నాకు తెలుసు లక్ష్మణ. కానీ నాన్న, అమ్మ అసలే కొంచెం తొట్టు పడుతుంటే నువ్వు పట్టుకోవడం పోయి మరింత తొట్టు పడేటట్టు చేస్తున్నావురా, అలా ఆగు అని అనలేదా? నోరు ముయ్యని అన్నాడు. కానీ ఎంత అందంగా అన్నాడు, అలా ఉండు కాసేపు అన్నాడు. ఇది రాముని యొక్క మాట తీరు. ఒక్కొక్కసారి మాట్లాడవలసి వచ్చినప్పుడు కఠినమైన విషయాన్ని చెప్పవలసి వచ్చినా అవతల వారి మనసు నొచ్చుకోని రీతిలో. అందుకు కదా వాల్మీకి మహర్షి ఏకరవు పెట్టారు రాముడి యొక్క గుణాల్ని. పూర్వభాషి, మధుర భాషి, చాలా అందంగా మాట్లాడతాడు. ఎంత అందంగా మాట్లాడతాడు! ఆ మాట నిర్ణయం కఠినమే, కానీ అలా అనిపించదు. ఎంత బాగా చెప్పారోనండి, అలా అన్నారంటారా? అలా అనలేదండి నాన్న, నువ్వు ఎంత మంచివాడువో, ఎంత ఉత్సాహంతో నాకు తెలియదేంట్రా. అమ్మ పొరపాటు పడుతున్నది సత్యం, నువ్వు తొందరపడుతున్నది సత్యం. ఈ రెండు సత్యాల్ని ఎంత మృదువుగా చెప్పారో చూడండి. అమ్మకి ఇవాళ తెలియట్లేదురా, ఈవిడికి చికాకి తించేస్తోంది అనలేదు. అమ్మ తొట్టు పడుతోందిరా, మనం అమ్మని నిలబెట్టాలన్నది. అంటే అబ్బోన ఎంత ప్రియపుత్రుడో అని కౌసల్య మరింత పొంగిపోవాలి. దారిలోకి తీసుకొస్తున్నాడు, అమ్మ కోపం తగ్గిస్తున్నాడు. ఏమిటో ఇలా అంటున్నాడు. ఒకవేళ నిజంగా మా ఆయన పాపం అంత సత్య ప్రతిజ్ఞ కలిగిన వాడేమో, నేనే తొందరపడి భర్తని గబుక్కుని మాట అనేస్తున్నామో అనే స్థితికి మెల్లిగా దింపేశాడు కౌసల్యని. లక్ష్మణునితో ఇలా మాట్లాడి ఒక మాట చెప్పాడు. ఇప్పుడు తన యొక్క ప్రతిజ్ఞ ఏమిటో చెప్పాలి. ఎంత అందంగా చెప్తాడో చూడండి. ధర్మోహి పరమోలోకే ధర్మం సత్యం ప్రతిష్ఠితం ధర్మ సంశ్రితమేతచ్చ పితుర్వచనముత్తమం. ధర్మమునందు సత్యము ప్రతిష్ఠితమై ఉంటుంది. అందుకని ధర్మాన్ని విడిచిపెడితే సత్యధర్మములు రెండింటినీ విడిచిపెట్టేసినట్టు అయిపోతుంది. సత్యముతో కూడిన ధర్మాన్ని పట్టుకోవాలి. అంతేకాని ఒక ధర్మాన్ని పట్టుకోవడమో ఒక సత్యాన్ని పట్టుకోవడమో ప్రమాదహేతు అయిపోతుంది. ఎందుకు ఈ మాట అన్నాడు రాముడు అంటే, ధర్మ సత్యములు రెండూ కలిసి ఉన్నటువంటివి ఇప్పుడు నాన్నగారు నాకు చెప్పిన మాట అన్నాడు. ఇందులో ఎంత అర్థం దాచేశాడో తెలుసా అండి రాముడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దశరథ మహారాజు గారు కైకమ్మని వివాహం చేసుకునేటప్పుడు కేకే రాజు గారికి ఏమని మాట ఇచ్చారు? నీ బిడ్డకి సంతానం పుడితే వారికి పట్టాభిషేకం చేస్తానన్నారు. మాట ఇచ్చారు కాబట్టి సత్యం తప్పకూడదు. ఇప్పుడు నిజంగా అసలు పట్టాభిషేకం దశరథుడు తనంత తానుగా ఎవరికి చెయ్యాలి? భరతుడికి చెయ్యాలి. కానీ ఆయన దశరథ మహారాజు గారు ఏం చేశాడు? తీరా అనుకోని రీతిలో కౌసల్యకి కూడా కుమారుడు పుట్టాడు. కౌసల్యకి పుట్టినటువంటి కుమారుడు గుణములు లేనివాడైతే దశరథుడు భరతుడికే పట్టాభిషేకం చేసి ఉన్నా ఆశ్చర్యం లేదు. కానీ అక్కడికెళ్ళి రెండు మాటలు చెప్పాడు కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకొని. నువ్వు జ్యేష్ఠపత్ని కుమారుడవు, సకల సుగుణాభిరాముడవు, అందుకు పట్టాభిషేకం చేస్తున్నానన్నాడు సభలో. తను సత్యాన్ని వదిలేశాడు. కొడుక్కి రాజ్యం ఇవ్వాలనిపించింది పెద్ద కొడుక్కి. ఎందుకని? రాముడు సుగుణాభిరాముడు కనుక. అందుకని రాముణ్ణి రాజ్యం మీద కూర్చోబెట్టడం కోసం ఏమి చేశాడు? సత్యం వదిలేశాడు, ధర్మం పట్టుకున్నాడు. నువ్వు పెద్ద కొడుకువి, సుగుణాభిరాముడివి కనుక నీకు రాజ్యం ఇస్తానన్నాడు. దీనికి సభ అంతటితోటి ఆమోద ముద్ర వేయించాడు.
వేయించి పట్టాభిషేకం చెయ్యడానికి జనకుడు వచ్చినా కేకయరాజు వచ్చినా అడుగుతారేమోనని బెంగ పెట్టుకుని పక్కన వశిష్ఠుడు ఉన్నాడు. వశిష్ఠుడిని ముహూర్తం పెట్టమంటే వశిష్ఠుడికి సుమంత్రుడికి రహస్యం తెలుసు. ఏమయ్యా మరి ముహూర్తం పెట్టమంటున్నావు కానీ అని అడిగితే గురువునప్పుడు ఉల్లంఘించలేడు. అందుకని తనే ముహూర్తం పెట్టేసుకున్నాడు. పక్కన వశిష్ఠుడున్న పెట్టేసుకుని సంభారములు తెప్పించి నువ్వు పట్టాభిషేకం చేసే పౌరోహిత్యం చెయ్యి అన్నాడు. అందుకని సత్యం ధర్మాన్ని పట్టుకుని సత్యాన్ని దశరథ మహారాజు గారు వదిలేశాడు. కైకమ్మ ఏం చేసింది? తనంత తానుగా సత్యం దశరథుడే పట్టుకుంటే భరతుడికే రాజ్యం వచ్చును. కైకమ్మ సత్యం పట్టుకుంది, ధర్మం వదిలేసింది. ఆవిడకి 2 వరాలున్నమాట యథార్థం, పరమసత్యం. అందుకని ఆ 2 వరాలని అడగడం ఆవిడ దోషం కాదు. ఒక వరం అడిగింది పట్టాభిషేకం చేయమని. 2వ వరం ఏమిటి అడిగింది? రాముణ్ణి దండకారణ్యానికి పంపించేయమంది. ఏ రాముడు ఎందుకు వెళ్ళిపోవాలి దండకారణ్యానికి? లోపల భయం. రాముడు ఉంటే భరతుడు వేళ్ళుంచుకోలేడని. అందుకని రాముణ్ణి 14 ఏళ్ళు వెళ్ళమంది. నిజంగా అలా అడిగినప్పుడు, వరాలు అడిగినప్పుడు కైకమ్మ నోటి వెంట 14 వర్షాణి అని వచ్చింది అనుకోండి, రాముడి అరణ్యం నుంచి అయోధ్యకి రాకూడదు, ఇహ పట్టాభిషేకం చేసుకోకూడదు. అరణ్యవాసం తర్వాత ఎందుకు చేసుకోకూడదు? ఆ యుగంలో ఆ సమయంలో దశరథ మహారాజు గారు పరిపాలిస్తున్నప్పుడు ఒక నియమం ఉంది. 14 ఏళ్ళు అని ఎవరైనా అడిగి 14 ఏళ్లుగా అరణ్యవాసానికి రాజ్యం నుంచి దూరంగా ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళకి తనంత తానుగా ఇంకా అధికారం పోతుంది, వాళ్ళు సింహాసనంలో కూర్చోకూడదు. అందుకని మందర కైకతో చెప్పినప్పుడు 14 వర్షాన్ని రాముణ్ణి పంపించమని చెప్పింది. కైక మందరతో చెప్పినప్పుడు 14 వర్షాన్ని పంపించేయమని నేను దశరథుని అడుగుతానని చెప్పింది. నిజంగా దశరథుడి దగ్గరికి వచ్చినప్పుడు 2 వరాలు అడుగుతాను, దేవతలారా వినండి, రాక్షసులారా వినండి, పృథివీ విను, ఆకాశం విను, వాయువు విను, గృహదేవతలారా వినండి అన్న తర్వాత ఏమంది? 14 వర్షాన్ని అనలేకపోయింది. గబుక్కుని మాట తొట్టుపడి 9 వర్షాన్ని దండకారణ్యమాశ్రిత అంది. 9 ఏళ్ళు 5 ఏళ్ళు కలిపి 14 ఏళ్ళు అయింది. కానీ 14 ఆవిడ అడగలేదు. 9 ఏళ్ళు చేసి తర్వాత 5 ఏళ్ళు చెయ్యొచ్చు. కానీ రాముడు 9 ఏళ్ళు పూర్తి చేసి మళ్ళీ 5 ఏళ్ళు కూడా పూర్తి చేశాడు. 14 ఏళ్ళు ఏకకాలముగా చేసి ఉండొచ్చు, కానీ అది 14 ఏళ్ళు ఆవిడ అడగను లేదు. 14గా రాముడు అంగీకరించి అరణ్యమునకు వెళ్ళను లేదు. 14గా దశరథుడు వరం ఇయ్యను లేదు. అందుకని రాముడికి మళ్ళీ తిరిగి వచ్చి రాజ్యాభిషేకం చేసుకోవచ్చు. రాముడు వచ్చి కూర్చోకపోతే రామరాజ్యం ఎలా వస్తుంది? అందుకని దేవతలు దశరథుడిని అడిగేటప్పుడు నాలుక మీద నిలబడి తొట్టుపడేటట్టు చేశారు. తొట్టుపడ్డంలో 14 వర్షాన్ని పలకలేకపోయింది, 9 వర్షాన్ని అని పలికింది. ఆవిడేం చేసింది? ధర్మాన్ని సత్యాన్ని పట్టుకుంది. నాకు వరం ఉందని ధర్మాన్ని వదిలేసింది. ఏది ధర్మం? పెద్ద కొడుకు రాజు అవ్వాలి ఇక్ష్వాకు వంశంలో అప్పటి వరకు. ఇప్పుడు ఆవిడేం చేసింది? పెద్ద కొడుకుని తప్పించి చిన్న కొడుకుని రాజ్యంలోకి తీసుకొస్తోంది. సత్యం పట్టుకుని ధర్మం వదిలింది. సత్యం పట్టుకుని ధర్మం వదిలినా, ధర్మం పట్టుకుని సత్యం వదిలినా రెండూ భ్రష్టత్వమే. ధర్మమే పట్టుకుని సత్యాన్ని వదిలేడు దశరథుడు, ముహూర్తం పెట్టుకున్నాడు, రామ పట్టాభిషేకం అవల. సత్యం పట్టుకుని ధర్మం వదిలేసింది కైకమ్మ, ఆవిడ ముహూర్తం పెట్టుకుంది, అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం అవ్వాలంది, ఆ పట్టాభిషేకము అవల. కాబట్టి సత్యధర్మములను రెండిటినీ కలపకపోతే, రెండిటినీ కలిపి పట్టుకోకపోతే వాడు నిలబడడు. అందుకని తండ్రి వాక్యంలో సత్యధర్మాలు ఉన్నాయి. అందుకని ఈ వాక్యంలో ఉండడంలో నేను పాటించి తీరాలన్నాడు. ఎందుకున్నా ఇప్పుడు ఈ వాక్యంలో? అడిగినది వరం అడిగింది, ఇస్తానని దశరథ మహారాజు గారు అన్నాడు. ఇస్తాను అనడం సత్యం. తండ్రిగా భర్తగా తన ధర్మాన్ని తాను పాటించి కొంతకాలమైన తరువాత ఈ వరాలు పనికిరావు అని తాననలేదు కనుక ఇప్పుడు గుర్తుకొచ్చి అడిగినా కూడా ఇవ్వడం ధర్మం. సత్యధర్మములు రెండిటితో కూడినటువంటి మాట ఆవిడడిగింది, దశరథుడు ఇచ్చాడు. దశరథుడు ఇచ్చినప్పుడు సత్యధర్మం అయింది, నాకు చెప్పడంలోనూ సత్యధర్మం అయింది. ఎందుకని? ఇప్పుడు తను నిలబడాలంటే దశరథుడు అడవికి వెళ్ళిపోతే సరిపోతుందా? కుదరదు. పోనీ సైన్యాన్నంతటినీ పంపించేస్తే సరిపోతుందా? కుదరదు. ఎవరు వెడితే మాత్రమే ఈ వరం నిలబడుతుంది, రాముడు ఎడితేనే నిలబడుతుంది. అందుకుని నేను వెళ్ళి తీరాలి. వెళ్ళకపోతే ఎవరు పాడైపోతారు? నాన్నగారు పాడైపోతారు. నాన్నగారిని పాడు చేసిన కొడుక అప్పుడు నేనేమైపోయినట్టు? నాకు పుత్రధర్మం పోయినట్టు. ఇది పుత్రధర్మం, తండ్రిని సత్యంలో నిలబెట్టడం. అందుకని ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను కూడా సత్యధర్మములు కలిసిన వాక్యాన్ని పుత్రధర్మంతో పాటించాలి. అందుకని ఇవాళ నేను తండ్రి మాటకి పెద్దపీట వేయాల్సి వస్తోంది. అందుకనమ్మా నేను వెళ్ళవలసిందే. ఇంత ప్రసంగం చేయడు.
ఒక్క శ్లోకం మహర్షి చెప్తారండి. రాముడు ఇలా అన్నాడు, కానీ అందులో ఎంత భావాన్ని చొప్పించాడో చూడండి. ఇప్పుడు ఎవరు కాదనగలరు చెప్పండి? కౌసల్య అంత తేలిగ్గా ఇది రాముడు పట్టుకోవడం అంటే. రాముడు ఎప్పుడూ ఏది పట్టుకుని ఆలోచిస్తాడు? రాముడు వ్యక్తులను పట్టుకోడు, పాత్రల్ని పట్టుకోడు, దేన్ని పట్టుకోడు. రాముడు కుటుంబంలో ఉండడా? ఉంటాడు. తండ్రితో ఉంటాడు, తల్లితో ఉంటాడు, ఇతర తల్లులతో ఉంటాడు, అన్నదమ్ములతో ఉంటాడు, భార్యతో ఉంటాడు, సైన్యంతో ఉంటాడు, స్నేహితులతో ఉంటాడు, గురువులతో ఉంటాడు, అందరితో ఉంటాడు. అందరితో ఉన్నా ఎవ్వరిని పట్టుకోడు. ఎవరిని పట్టుకుంటాడు? సత్యధర్మములను పట్టుకుంటాడు. దానికి అనువుగా వాళ్ళని పట్టుకుంటాడు. అందుకే రామపాత్ర జీవపాత్ర అయి నిలబడిపోయింది. అందుకని రామాయణం నీకేం చెప్తోంది? నువ్వు రాముడిలా. ఇప్పుడు మీరు రాముడు దేవుడు అన్నారనుకోండి, ఇంకా మీకు ఈ మాట ఎందుకు పనికొస్తుంది నాకు చెప్పండి. అయోధ్యకాండ మీకు ఎందుకు పనికిరాదు. ఎందుకంటే రాముడు నరుడు అనుకోండి, మీకు ఇదంతా పనికొస్తుంది. మీరు కూడా పట్టుకోవలసినదేది? సత్యధర్మములను పట్టుకోవడం నేర్చుకో జీవితంలో అని. అందుకునమ్మా నేను సత్యధర్మములను పట్టుకున్నవాణ్ణి అంటూ ఆయన ఒక మాట చెప్తాడు. త్వయా మయాచ వైదేహ్య లక్ష్మణేన సుమిత్రయ పితుర్నియోగే స్థాతవ్య యశధర్మ సనాతన. అమ్మా నీకొక పరమధర్మమైనటువంటి విషయం చెప్తున్నాను. యశధర్మ సనాతన, ఇది సనాతనమైన ధర్మం. తండ్రికి ఒక అధికారం ఉంది. ఏమిటి అధికారం? తండ్రి తన భార్యని శాసించవచ్చు, అందుకని నిన్ను శాసించవచ్చు, సుమిత్రని శాసించవచ్చు. కైక మాట ఎత్తలేదు. ఎందుకని? కైక ధర్మం తప్పింది. ఎక్కడ తప్పింది? భర్త బతిమాలుకున్నాడు కాళ్ళు పట్టుకుని, మాట మార్చుకో అని. మార్చుకోవడానికి ఇష్టపడలేదు. మార్చుకోవడానికి ఇష్టపడి ఉంటే కైకేయి కూడా సతీ ధర్మాన్ని పాటించింది. కానీ ఈ ధర్మం కైకేయి పాటించలేదు కనుక ఆవిడ పేరు తీసుకురాడు. అందుకని నిన్ను దశరథ మహారాజు గారు ఎలా కావాలంటే అలా చెప్పచ్చు. సుమిత్రని చెప్పచ్చు, లక్ష్మణుడికి చెప్పచ్చు, నాకు చెప్పచ్చు, సీతకి చెప్పచ్చు. ఎందుకు ఈ పాత్రలు ఎంచుకున్నాడు చెప్పండి? కుటుంబాధిపతి